అందరికీ నమస్తే అండి. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కాస్త చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. లేకి మాటలు అన్నమాట. లేకి వ్యక్తి లేకి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. మొన్న కూడా మాట్లాడుతూ ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ముఖార విందాన్న చూసి ఏమీ రాలేదు, అలా వచ్చిందా అని చెప్పేసి అని చాలా వెటకారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ చాలా చులకనగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడారు, నాయకులు మాట్లాడారు, ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మేము ఒక్క మాట అంటే ఆ మాటతో సత్తావు నువ్వు, కానీ మాకు సంస్కారం ఉంది, మేము ఆ మాట అనదలుచుకోలేదు నిన్ను, ఎందుకంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, మేము కాస్త చదువుకున్నాము, మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, నువ్వు మాట్లాడినంత నీచంగా మేము మాట్లాడలేము, ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మేము కూడా మాట్లాడతాం, ఒక్క మాటతో నేను చంపేయచ్చు, అంటే నీ నీ పర్సనాలిటీని బట్టి నిన్ను కూడా వ్యక్తిగతంగా కించపరిచి మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడతాం అని చెప్పేసి ఆయన ఉద్దేశం అన్నమాట. ఆయన ఆ మాట అన్నాడని చెప్పేసి వైసీపీ నాయకులంతా ఏడుపు, అవ మీరు అలా అంటారా, ఒక మాటతో చంపేస్తారా, ఏమంటారు మీరు అని చెప్పేసి ఏడుపు. అంబటి రాంబాబు కావచ్చు, కారుమూరి వెంకటరెడ్డి కావచ్చు, లేదంటే సాక్షిలో డిబేట్లు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కావచ్చు, వీళ్ళంతా ఘోరాది ఘోరంగా ఎడుతున్నారు. ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటతో చంపేస్తాను, ఇదే మాటతో చంపేది నాకు అర్థం కాదు. ఎంతమంది మాట ఏదో బాలకృష్ణ మీ చంద్రబాబు నాయుడు గారి బావమరిది కంటి చూపుతో చంపేస్తాడు, సినిమా డైలాగ్ అనుకుంటున్నావా? రెచ్చగొట్టేస్తావా, చంపేస్తావా, ఒక మాటతో చంపేస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? రెచ్చగొడుతున్నావా? ఈ సమయం పోయింది. ఎవరిని రెచ్చగొడుతున్నాడు? ఎవరిని రెచ్చగొడుతున్నారండి? మన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టలేదా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని రెచ్చగొట్టే మాటలు కాదా? ముఖార విందాం అంటే దాని అర్థం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు అందాన్ని చూసి అందాన్ని చూసి ఎక్కడైనా పెట్టుబడులు పెడతారు? ఎవరైనా అందాన్ని చూసి పెడతారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను చూసి పెట్టుబడి పెడతారా అండి? మరి ఆ పిచ్చోడికి తెలియద్దా? మాట్లాడిన పిచ్చోడికి తెలియద్దా? పిచ్చోడనే అనాలి. నిజంగా పిచ్చోడే కాబట్టే పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, పోనీ ఎక్కడైనా సరే, ఏ పరిశ్రమ అయినా సరే, ఆ రాష్ట్ర యొక్క సీఎం అందచందాలను చూసి ఎవరైనా పెట్టుబడి పెడతారా అండి? మరి తేడా మాటలు కాదా? మరి జగన్మోహన్ రెడ్డికి కదా మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసేవు, నీకు నిజంగా పిచ్చుందనుకుంటారు, నువ్వు వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ ముఖారం విందామని చెప్పేసి అందచందాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి, ఎందుకు కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. మీరంతా వెళ్ళి సరే ఎలా అంటున్నారండి, మీరేమీ ఆజానుభావుడు ఏమీ కాదు, మీరు భూమికి 3 అడుగులు ఉంటారు, మీరు ముఖం చూస్తేనేమో నవ్వుతూ ఏడ్చినట్టు ఉంటుంది, ఏడితే నవ్వునట్టు ఉంటుంది, ముఖం కొద్దిగా సీరియస్గా పెట్టామంటే కనుక మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి ఉంటుంది మన ముఖం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నాయకులు విమర్శిస్తున్నారండి. మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయమాకండి, అది మనకు మంచిది కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి. అధికారంలో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి, అలాగే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఎంతసేపు వ్యక్తిగత విమర్శలే కదా. అది తప్పితే ఏముంది? మీ పార్టీ నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డితో సహా అన్ని వ్యక్తిగత విమర్శలే కదా. మన అధికారం పోయిన తర్వాత కూడా ఎవడు ఊరుకుంటాడండి? మన నోటుకు వచ్చిందాలో వాగేస్తామంటే ఎవడన్నా ఊరుకుంటాడా? సిగ్గుండొద్దా? పైగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాడు. ఏం ఆధారాలతో మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి షర్మిల కొడుకు పెళ్ళికి కార్డు ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్తే షర్మిల గారు కట్టుకున్న చీర గురించి మాట్లాడాడు. వ్యక్తిగత విమర్శలు కాదా? పాపం ఆవిడ ఎంత బాధపడింది ఆ రోజున. మరి అది తప్పు కదా? తప్ప కదా? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు, అది వ్యక్తిగతంగా విమర్శించడమే. మేము జగన్మోహన్ రెడ్డి సంబంధాల గురించి ఏ రోజు మాట్లాడలేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస అని చెప్పేసి మీరు ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా? లేదు జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పరీక్షల్లో పేపర్లు దొబ్బేశాడని చెప్పేసి కన్నగాడని చెప్పేసి మేము ఏమన్నా అన్నామా? లేదు. రాజకీయాలు మాట్లాడడం మానేడు, పక్కన వ్యక్తిన చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వ్యక్తిగతంగా విమర్శిస్తే కార్యకర్తలు రెచ్చిపోతారు, రాష్ట్రంలో ఏదో రకంగా అల్లరి సృష్టించని ప్రయత్నాలు. ఇవన్నీ మీరు ఎవరికి చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి కాస్త గడ్డి అట్టాలి. నీకు ట్రీట్మెంట్ సరిపోకపోతే ఒకసారి లండన్ వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోకొద్దిగా, పిచ్చి అన్న తగ్గుద్ది. నీవు ఆ పిచ్చితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి కాస్త గడ్డి పెడితే బాగుంటుంది. మీరు తీసుకొచ్చారండి ఆ స్టీల్ ప్లాంట్? మీరు తీసుకొచ్చారా?
అదే స్టీల్ ప్లాంట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు? వాళ్ళు ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, మన రాష్ట్రంలో పెట్టట్లేదు, వీళ్ళంతా కూడా మనం పిచ్చోళ్ళు చేస్తున్నారు, ఒక జూమ్ మీట్ పెట్టేసి ఆ జూమ్లో వచ్చేసారని చెప్తే మనం నమ్ముతామా? మన చెవులో పువ్వులు పెడుతున్నారని చెప్పేసి అని మాట్లాడారు. ఇవాళ ప్రతి ఏదో వచ్చి ఏమని మాట్లాడుతున్నాడో, అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏమని మాట్లాడుతున్నారో, లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల వచ్చేసింది అంటే అది సార్ ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు ఏమి కాదుగా, రాష్ట్ర ప్రజలేమీ పిచ్చోళ్ళు కాదు, అంత అమాయకులు కాదు. గూగుల్లో అలా కొడితే అలా వచ్చింది, ఎవరు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎవరు తరివేశారు అనేది రాష్ట్ర ప్రజలకి తెలుసు. మీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా ఉన్నాయి, ఫిష్ ఆంధ్ర అని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మేయడం, రకరకాల పిచ్చ బ్రాండ్లన్నీ తీసుకురావడం, అవన్నీ మన మీద రుద్దేసే ప్రయత్నాలు చేయడం, మీరు ఇక్కడికి వచ్చి అబ్బాయి కూరలు చెప్పడం, బెదిరించేస్తున్నారో ఏం చేస్తారో చెయ్యండి, ఇంకోసారి అంటే ఇంకా అలాగే అంటారా? జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి అనమను, వ్యక్తిగత విమర్శలు చేయమను, కించపరిచే విధంగా ముఖారవిందం అన్నప్పుడు సిగ్గనిపించట్లేదు మీ బొత్తిలకి ఒక్క ఏదో కూడా అనవద్దు, ఒక్క ఏదో మాట్లాడాల. మరి అలా మాట్లాడకూడదండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అలా మాట్లాడకూడదు. ఇక్కడ ముఖారవిందాన్ని చూసి ఎవరు పెట్టుబడులు పెట్టరండి, వాళ్ళ మళ్ళా తేడాగాలి కాదు. ఒక రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టుబడి పెట్టాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలు చూసి వస్తారు. వాళ్ళకి కల్పించే సౌకర్యాలు కావచ్చు, రాయితీలు కావచ్చు, వాటిని ఆధారంగా చేసుకొని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతారండి. ముఖాలని అందచందాలని చూసి పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, సిక్స్ ప్యాక్ ఉందా, లేదంటే నవ్వుతే అందంగా ఉన్నాడా, ఏడితే అందంగా ఉన్నాడా చూసి రారని చెప్పేసి చెప్పలేకపోయారా? చెప్పండి సార్, ఆ లేకి మనిషికి చెప్పండి. ఇక్కడికి వచ్చి మీరు అప్పాబాయకోలు చెప్పడం మానేయండి. ప్రతి ఒక్కడు గిలగిలు ఆడిపోతున్నారు, గింజుకొని చచ్చిపోతున్నారు. నేను అటు నుంచి పెమ్మసాని గారు అలా అన్నారు, పెమ్మసాని గారు ఎలా అన్నారు, ఆయన అంత మాట అంటాడా మమ్మల్ని? ఎందుకంటారు? బ్రహ్మాండంగా ఉంటారు. ఈడే కాదు, అంబటి రాంబాబే కాదు, అంబటి రాంబాబుతో పాటు ఇంకొక పోనోడు ఉన్నాడు మాకు, కారుమూరి వెంకటరెడ్డి. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా విత్ ఆధారాలతోనే మాట్లాడతారు, ఎవరి మీద ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయరు. ఇదిగోండి విత్ ప్రూఫ్, ఆర్బీఐ లెక్కలు, కార్బీ లెక్కలు, బడ్జెట్ లెక్కలు, ఇవే కేంద్ర ప్రభుత్వం చూసాం. షర్మిల చెప్పింది బాగా, షర్మిలని అడిగితే చెప్పుద్ది జగన్మోహన్ రెడ్డి ఎంత మంచోడో, ఎంత గొప్పడో, ఎన్ని ఆధారాలతో మాట్లాడతాడో షర్మిల చెప్పుద్ది. నువ్వు ఇక్కడికి వచ్చే ఉపన్యాసాలు ఏమి అవసరం లేదు. ఏదైతే పార్లమెంట్లోనో, అసెంబ్లీలో, అదే పార్లమెంట్లోనో, రాజ్యసభలోనో ఇచ్చినటువంటి దాన్ని బట్టే మాట్లాడతారు. కానీ జగన్ గారు మాట్లాడిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, కూటమి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆయన మీద వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ రోజు దానికి కౌంటర్ గా ఇదిగోండి విత్ ఆధారం, మీరు మాట్లాడింది లెక్క తప్పని కానీ ఎక్కడ చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండదు అని చెప్పే మొత్తం అబద్ధాలు కాబట్టి. యాస్టీజ్ గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నోటికి ఏది వస్తే అది వాడటం మొదలు పెట్టాడు. నిన్న జగన్ గారు అందేంటి, మీ చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ అంటాడుతో చెప్పాడు. అవును కదా, కొత్తగా చెప్పేదేమో. చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ పిల్లనిచ్చినటువంటి మామకి కసా వెన్నుపోటు కొడిచి పార్టీని లాక్కున్నటువంటి మైండ్ సెట్. అబ్బో, జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి చెప్తా. నాకు కన్న తల్లి, నవమాసాలు మోసి కనిపించిన తల్లి విజయమ్మ కదా, విజయమ్మ పని కేసేసాడు కోర్టులో, ఆన్ ద రికార్డు. నేను చెప్పేది కాదు, తల్లి చెప్పుద్ది, చెల్లి చెప్పుద్ది. అంటే అన్న మైండ్ సెట్ గురించి చెప్తున్నాను. చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడతాడు అన్న. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి షర్మిల గారు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను, తన కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తూ శుభలేఖ ఇవ్వడానికి ఇంటికి వెళితే ముఖ్యమంత్రి హోదాలో ఒక సభలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని మాట్లాడాడు. సొంత చెల్లిని ఉద్దేశించి అన్న, సొంత చెల్లి, తల్లిపైన కేసేసాడు, సొంత తల్లి. మరి జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇవాళకి కూడా షర్మిల గొల్లుని ఎడుతుంది ప్రెస్ మీట్ పెట్టి. మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు చెప్పాడు, తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని వచ్చింది రిపోర్టు. ఎవడో పోరంబోకేదో 10 మాటలు మాట్లాడతాడండి. నేను కూడా అంటాను, జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పేపర్లు దొబ్బేసాడు కన్నగాడని చెప్పేసి అని అయిపోద్దా? అది ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవడైనా సరే, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కించపరిచి మాట్లాడిన 10 ఏ ఎదవైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నా, పోరంబోకి ఎదవలు 100 మాటలు మాట్లాడతాను. నేను కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నగాడని చెప్పేసి అని అవన్నీ మాట్లాడమాకంటారా, అవన్నీ అప్పబాయ్ కవర్లు చెప్పమాకంటారా, మాట్లాడు. సో మీ చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీ గురించి మనం కొత్తగా చెప్పేది ఏముంది? ఎంత నీచమైనటువంటి మెంటాలిటీ, అలాంటి వెన్నుపోటు మెంటాలిటీ, వాడుకొని వదిలేసేటటువంటి మెంటాలిటీ కదా. నేను మళ్ళీ చెప్తున్నా,
ఏమొద్దు. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి, మెంటాలిటీ గురించి ఎవరు ఏమీ చెప్పొద్దండి. ఊరికే జస్ట్ షర్మిల గారిని, విజయమ్మ గారిని వాళ్ళిద్దరు చెప్తే సరిపోతారు. ఎవరో చెప్పవసరం లేదు. వాళ్ళిద్దరి చేత చెప్పించని సరిపోతాయి. కాంట్రీని చుమ్మేసేది షర్మిల అయితే కనుక. మా అమ్మ ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానని చెప్పేసి ఏడ్చింది నా ముందు. ఆ పుట్టినప్పుడే గొంతులు ఏదైనా పోసి చంపేస్తే పోయేదేమో అని చెప్పేసి నాతో బాధపడింది ఎవరో విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి షర్మిలతో అన్న మాటలో షర్మిల బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. సిగ్గు అనిపించట్లేదు మనకి. మన బతికి సిగ్గులేదు. ఎవడో ఏదో పోరంబోకేదో ఏదో అన్నాడో, ఇక మీ గురించి ఎలా అన్నాడంటే చాలామంది చాలా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గురించి బోలు మంది మాట్లాడతారు. వాడి గురించి ఈరోజు ప్రస్తావించట్లేదు కదా మేము. ఆడెవడో అలాగన్నాడు, ఈడెవడో ఇలాగన్నాడు. ఆ అప్పాబాయ కోర్లే వదిలే. జగన్మోహన్ రెడ్డి గురించి బయట ఎవడో చెప్పవసరం లేదు. సొంత కుటుంబ సభ్యులు షర్మిలాను, విజయమ్మ చెప్తున్నారు. ఆడి పచ్చి దుర్మార్గుడురా బాబు, పరమ నీచుడు అని చెప్పేసి సొంత తల్లి చెల్లు చెప్తుంటే మీరు ఇక్కడికి వచ్చి అప్పాబాయ కోర్లు ఎవరికరా చెప్పేది. సిగ్గు అనిపించట్లేదు ఎట్రా ఇరా కార్మూరి. కూడా అలానే వాడు కూడా వదిలేస్తాడు కదా. కొత్తగా చెప్పేది ఏముంది? నువ్వు అనుకుంటే అంట జగన్ గారిని ఒక మాటతో చంపేస్తామంట. అంటే మీరు చంపేయడానికి కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. పోరంబోకెదవా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏమన్నాడో దానికి కౌంటర్ ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి ముఖార విందాన్ని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవడో ముందుకు రావట్లేదు అని చెప్పేసి చాలా చులకనగా ఎలాగ లేగ్గాడు కాబట్టి లేక మాటలు మాట్లాడేశాడు. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి నువ్వు సంస్కారహీనుడివి, నీచుడివి, నీకు పద్ధతి లేదు, కనీసం మీ అమ్మ బాబు నీకు సంస్కారం నేర్పలేదు, మన వ్యక్తిగతంగా కించపరిచే మనం మాట్లాడకూడదు, మేము మాట్లాడాలంటే ఒక్క మాటతో నేను చంపేస్తాం, ఒకే ఒక్క మాట అంటే చచ్చిపోతాం ఆ మాటకి, కానీ మేము అలా మాట్లాడమని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలు పక్కకి వేసేసారు. అగో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తాను అన్నారు. ఫస్ట్ మీ అన్నకి గడ్డెట్టండి, సిగ్గు వస్తుంది కాస్త. ఆడెవడో అలాగన్నాడు, ఈడెవడో ఇలాగన్నాడు, ఈ అప్పాబాయ కోళ్ళు చెప్పమాకండి. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.